ఇప్పటి వరకు తాను చేసిన చిత్రాల్లో పెద్ది చాలా ప్రత్యేకమైనవి. ఇందులో అపలసురిగా బలమైన భావోద్వేగాలు కలబోసిన పాత్రలో కనిపిస్తాన్ని ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర ఇదని చెప్పారు సీనియర్ నటుడు జగపతి బాబు. రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఏ రూరల్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ నటుడిగా నేను కూడా రిలాక్స్ గా ఫీల్ అయ్యాను. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించాను. అప్పలసూరి పాత్రలోని ఎమోషనల్ డెప్త్ నేను చేసిన ఏ పాత్రలో లేదు. నేను ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నానో సినిమా చూశాక మీకే అర్థమవుతుందని చెప్పారు జగపతి బాబు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం దృశ్యం 3 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. మే 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణను సొంతం చేసుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇక ఇప్పటికే 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ మూవీ మరోసారి దృశ్యం ఫ్రాంచైజీ శక్తిని నిరూపించింది. మొదటి 2 భాగాలు ప్రేక్షకులపై బలమైన ముద్ర వేయడంతో మూడో భాగంపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి చిత్రంలో కేవలం థ్రిల్లింగ్ అంశాలే కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశారు. కుటుంబ బంధాలు, భయం, బాధ, మానసిక ఒత్తిడి వంటి అంశాలను దర్శకుడు హృదయానికి హత్తుకునేలా చూపించారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా దూసుకుపోతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి తమిళిగా వెట్రి కాజగం, టీవీకే అధినేత దళపతి విజయ్ ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలతో ఆయన ఈ సమావేశాలకు షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ ముందుగా ప్రధాని మోదీతో కీలక భేటీ అయ్యారు. సుమారుగా 25 నిమిషాల పాటు ఇద్దరి మధ్య సాగిన సమావేశంలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రి ఆధవ్ అర్జునతో పాటు మరికొందరు సహచరులు, ఉన్నతాధికారులు ఉన్నారు. తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న డిఎంకే, ఏఐఏడిఎంకే పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ అధికారంలోకి వచ్చిన విజయ్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించేందుకే ఈ భేటీకి ప్రాధాన్యత ఇచ్చారు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సీఎం విజయ్ తో భేటీ అనంతరం పీఎంఓ ఆ ఫొటోస్ ను ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాలిఫోర్నియాలో ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో మహానాడుతో పాటు ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు జైరాం కొమటి ఆధ్వర్యంలో మిల్పిటాస్ లోని బిర్యానీ జంక్షన్ స్వాగతలో జరిగిన ఈ వేడుకలకు దాదాపుగా 100 మందికి పైగా టీడీపీ అభిమానులు హాజరయ్యారు. ఎన్టీఆర్ కు అందరూ నివాళులర్పిస్తూ ఆయన చేసిన సేవలను, నటనను గుర్తు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా జైరాం కోమటి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నటులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను ప్రస్తుత ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు కొనసాగిస్తూ వస్తున్నారని చెప్పారు. ఎన్ఆర్ఐ టీడీపీ నాయకుడు వెంకట్ కోగంటి ఈ వేడుకల నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ సందర్భంగా చిన్నారుల చేత కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో కొన్ని సినిమాల్లో నటించిన ప్రముఖ రంగస్థల నటులు అక్కిరాజు, సుందర రామకృష్ణ పాల్గొనడం ఈ కార్యక్రమానికి హైలైట్ గా నిలిచింది. ఈ కార్యక్రమంలో తెలుగు టైమ్స్ ఎడిటర్ సివి సుబ్బారావు, శివ దువ్వూరు, శ్రీనివాస్ తాడపనేని, విజయ్ కుమ్మడి, వీరు ఉప్పల, విజయసాగర్ రెడ్డి, సీతారాం కోడాలి, అంబటి సతీష్, వాసు బండ్ల, భాస్కర్ అన్నే, సురేంద్ర కారుమంచి, శ్రీనివాస్ వల్లూరుపల్లి తదితరులు పాల్గొన్నారు.